ధ్యానించుకుందాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 5 వచనాలను దయచేసి ఎవరైనా చదవండి. ఎనీ లాంగ్వేజ్ ఇస్ ఓకే. లేచి నిలబడి ఒకసారి గంభీరంగా చదవండి. మాట అర్థమయ్యేటట్టు నిలిపి నిదానముగా గంభీరంగా చదవండి. Therefore, since we have been justified by faith, we have peace with God through our Lord Jesus Christ. Through him we have also obtained access by faith into this grace in which we stand, and we rejoice in hope of the glory of God. More than that, we rejoice in our sufferings, knowing that suffering produces endurance, and endurance produces character, and character produces hope, and hope does not put us to shame, because God's love has been poured into our hearts through the Holy Spirit who has been given to us. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ వాక్యాన్ని గతంలో 2 సార్లు మందిరంలో ధ్యానించుకున్నట్లుగా నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఎవరైనా మర్చిపోయారేమో కానీ నాకైతే గుర్తున్నది. ప్రత్యేకంగా ఈ 4వ వచనాన్ని నేను అనేక సార్లు మీకు చెప్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని శ్రమల యందు అతిశయపడుదము. ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాట. కొన్ని మాటలు గతంలో చెప్పినవి మరణ చెప్పి నూతన సందేశాన్ని మీకు బోధించాలని ఆశపడుతూ ఉంటున్నా. మొదటి వచనంలో గమనించినట్లయితే, మనము విశ్వాసము మూలముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. హల్లెలూయా. యేసు యందు విశ్వాసము మనలను నీతికి నడిపించున్నదిగా ఉన్నది. అందుకే అక్కడేమంటాడంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. ఎప్పుడైతే మనము నీతిమంతులుగా తీర్చబడతామో అప్పుడు దేవునితో క్రీస్తు ద్వారా సమాధానము కలిగి ఉంటాం. ఎవరైనా చెప్పగలరా? ఐ హావ్ పీస్ విత్ గాడ్. ఎవరైనా చెప్పగలరా? ఒకటి. మీకు అందరికి కొంచెం ధైర్యం చాలు కదా. నేను దేవునితో సమాధానం కలిగి ఉన్నాను అని చెప్పుకోవాలంటే మనకు కావలసినది నీతి. మన నీతి దేవుని ఎదుట క్రమమైనదిగా కనపడవలసి ఉంటున్నది. నీతిమంతుడు మాత్రమే దేవునితో సమాధానము కలిగి ఉంటాడు. అందరికీ సాధ్యము కాదు. ఏ విధముగా నీతి ప్రాప్తిస్తున్నది? నీ క్రియల చేత, నీ యొక్క కార్యములు, నీ భక్తి, లేకపోతే వేరొకటి నిన్ను నీతిమంతుడుగా చేయదు. కానీ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు నీతిమంతుడుగా మార్చబడతావు. హల్లెలూయా. ఇది ఉచితమైనటువంటి కృప. ఏంటి మేము చేసింది అని, ఇంతకాలం మేము చేసింది అని వేస్తేనా అని మీకు అనిపించవచ్చు. వేస్తే నువ్వేదో నీతిమంతుడు కావాలని నీ భాషలో మార్పు తీసుకుని వచ్చి ఉండొచ్చు. నీవేదో నీతిమంతుడు కావాలని ఏదో దాన ధర్మాలు చేసి ఉండొచ్చు. నీవేదో నీతిమంతుడు కావాలని ఇంకేమైనా కార్యాలు నీవు జరిగించి నీతిమంతుడను అని అనిపించుకోవడానికి ప్రయత్నాలు చేసి ఉండవచ్చునేమో. కానీ అవేవి కూడా పనికిరావు. వాటి వెనకాల ఎన్నో ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది పాస్టర్లు, విశ్వాసులు, డబ్బున్న వాళ్ళు చాలా మంది పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉంటున్నారు. సంఘాలలో సహాయం చేస్తూ ఉంటున్నారు. విశ్వాసుల యొక్క కుటుంబాలకు వెళ్ళి సహాయం చేస్తున్నారు. పేదవారికి సహాయం చేస్తున్నారు. ఇవన్నీ మంచిదే, నేను కాదనటం లేదు. పేదవాడిని ఆదుకోవాలని చెప్పి బైబిలే బోధిస్తూ ఉంటుంది. ఈ కార్యాలన్నీ మనం చేస్తూ ఉంటున్నాం. చాలా సంతోషకరమైనటువంటి మంచి కార్యాలవి. కానీ దాని వెనకాల ఎక్కడో స్వార్థం దాగే ఉంటుంది. దాని వెనకాల ఎక్కడో స్వార్థం దాగే ఉంటుంది.
సాయంత్రం పూట నెల్లూరులో ఒక విశ్వాసుల యొక్క గుంపు ఈ లాక్డౌన్ రోజుల్లో రోజు సాయంత్రం భోజనం వండుకొని వెళ్ళి వర్షాలు వచ్చినా కూడా మరి బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా లాక్డౌన్లో పోలీసులు అడ్డుకుంటున్నారు. రెండవది కరోనా ఎక్కడొస్తుందన్న భయం. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చాలా చక్కగా భోజనాలు వండుకొని వెళ్ళి అక్కడక్కడ ఉన్నటువంటి పేదవారికి భిక్షగాళ్లకు భోజనం ఇస్తూ ఉంటున్నారు. చాలా మంచిదే కదా. కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక బ్యానర్ పెట్టుకున్నారు. ఆ బ్యానర్కి ఏదో ఒక పేరు పెట్టుకున్నారు. ఆ బ్యానర్ పెట్టి ఆ భోజనం ఇచ్చేటప్పుడు ఆ బ్యానరు ఆ భోజనం ఇచ్చేది తీసుకునే వాళ్ళు అందరూ వచ్చేటట్టుగా ఫోటో పట్టుకొని ఆ ఫోటోని వాట్సాప్ గ్రూపుల్లో స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటారు. ఎంతవరకు సమంజసం ఉండేది? నీవు కుడి చేతి ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదంట. ఎక్కడికి పోయిందంటే ఎడమ చేయి ఏదో ఊరెళ్ళిందా? తనతోనే ఉంది కదా. ఈ చేతితో పాటు ఈ చేయి కూడా కలిసే ఉంది కదా. అయినా వాక్యం సెలవిస్తూ ఉంటుంది, నీవు చేసే దానం, నీవిచ్చే సహాయం మరొకరికి తెలియకూడదు. తీసుకునే ఒక వ్యక్తికి మాత్రమే తెలియదు. ఏవో కార్యాలు చేశామో నేను నీతిమంతుడైపోతున్నానని ప్రయత్నాలు మాత్రం చేయిస్తున్నా, దాంట్లో మాత్రం మరి తృప్తి పడిపోకు. పేదవానికి సహాయం చేస్తే దేవుడు నేను మర్చిపోడు. ఆయన అంటారు, పేదవానికి సహాయం చేస్తే దేవునికి యెహోవాకు అప్పిచ్చుట. మా దేవునికి అప్పు ఎవరైనా ఇవ్వగలమా? సర్వ సంపదలు ఆయనవి, సర్వ సంపదలు ఆయనవి. నువ్వేమీ ఆయనకి ఇవ్వలేవు. కానీ నువ్వు పేదవానికి ఇస్తూ ఉంటున్నప్పుడు ఆయన చాలా ఓపెన్ గా అంగీకరిస్తాడు. నీవు నాకు సహాయం చేసింది. నీతిమంతులుగా మార్చబడటానికి సామాజిక లేకపోతే రకరకాలైనటువంటి సేవా ధర్మాలు ఏ మాత్రం కూడా నీకు తోడ్పడవు. కానీ చేయవలసిందల్లా ఒకటే ఏంటంటే వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని యందు విశ్వాసం ఉండాలి. యూ షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. యు మస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద గాడ్. దేవుని యందు విశ్వాసము కలిగి ఆయన నీ రక్షకుడని, ఆయన నీ జీవితపు యొక్క చుక్కానిగా మారడని, నిన్ను నడిపించువాడని, నిన్ను రక్షించిన వాడన్న సత్యాన్ని నీవు విశ్వసించాలి హృదయంలో. ఆయన నీ దేవుడు. ఆయన అంటాడు, తండ్రి యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచింది. యు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. అదాగుననే నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా యందు విశ్వాసం ఉంచిన వారిని, నా యందుకు వచ్చిన నేను ఏమాత్రమును కూడా త్రోసివేయవాడును కాదు. ఆయన మనల్ని తృణీకరించేవాడు కాదు. మనల్ని హక్కున చేర్చుకుని, మనల్ని కౌగలించి, మనల్ని ఎత్తి పట్టుకుని దాడే దేవుడు ఆ గొప్ప రక్షకుడై ఉంటున్నాడు. ఆలోచించుకున్నాం, వాట్ గ్రేట్ గాడ్ యు హ్యావ్. ఎంతటి గొప్ప దేవుడు నీ జీవితంలో ఉన్నాడో అన్నది నీవు గమనించవలసిన వాడవై ఉంటున్నావు. దేవుడి యొక్క ఆ గొప్ప అనుభవాన్ని నువ్వు ఎరిగి ఉండవలసిన వాడవై ఉంటున్నావు. ప్రియమైన దేవుని సంగమా, నీవు విశ్వాసము మూలమున నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుడితో సమాధానము కలిగి ఉండవలసిన వాడవై ఉంటున్నావు. మళ్ళా ప్రశ్నిస్తున్నా, డూ యు హ్యావ్ పీస్ విత్ గాడ్? దేవునితో నీకు సమాధానం ఉన్నదా? రెండవ మాటను మనం గమనించినట్లయితే అక్కడ 2వ వచనంలో ఉంటున్నది, ఆయన ద్వారా మనము విశ్వాస మూలమున ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి పడుచున్నాము. మనము దేవుని యొక్క కృపను పొందుకోవడానికి కారకులు ఎవరంటే ఆయన, క్రీస్తు ప్రభువా.
దేవుని కృపకు మనల్ని పాత్రులుగా చేసిన వాడు క్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ఆయన యందు విశ్వాసము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది కనుక ఆయన కలుగు చేస్తున్నటువంటి కృపలో మనము నిలిచి ఉండి స్టాండ్ ఫోర్త్, ఆయన యొక్క విశ్వాసములు స్థిరులుగా నిలబడవలసిన వారమై ఉంటున్నాం. ఇంగ్లీష్ బైబిల్ ఏముంది నాయన? ఆయన యొక్క మహిమను బట్టి మనము అతిశయపడులాగున ఆయనలో మనము నిలిచి ఉండవలసిన వారమై ఉంటున్నాం. మనం ఎవరిలో నిలిచి ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరి యందు విశ్వాసం? హాస్పిటల్కి వెళితే ఒకవేళ పేషెంట్ పరిస్థితిని చూసి పేషెంట్తో కానీ బంధుమిత్రులతో కానీ డాక్టర్లు మేము చేయగలిగిందల్లా చేసామమ్మా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఇంకా చేయగలిగింది ఏదో ఆయనే చేస్తాడంటే మనం ఏమన్నాం తెలుసా? ఏమంటామా? సార్ అట్లా అనొద్దండి సార్, అట్లా అనొద్దండి సార్, మీరే సార్ ఏమన్నా చేసి బ్రతికించండి సార్, ఎంతైనా ఖర్చు పెట్టడానికి మేము సిద్ధమే సార్, మీ చేయి విడవకండి సార్. ఆయన అంటున్నాడు, నేను చేతగాని వాడమ్మా, నేనేం చేయలేను, దేవుడే ఏదైనా చేయగలిగితే, నేను చేయగలిగిందల్లా చేసేసాను, నాకేది కూడా చేత కాదు, ఇక చేయగలిగింది దేవుడే చేస్తాడు. ఆయన విశ్వాసం ఉంచమని చేతకాని వాడి వలె అతను నిలబడిన అతని మీద ఇంకా విశ్వాసం వచ్చి సార్ మీరే సార్ అంటాం. మనం ఎంతవరకు మనం భక్తి ఉన్నదో ఒకసారి గమనించవలసిన వారమై ఉంటున్నాం. లోకస్తులను బట్టి, లోకములో ఉన్న వాటిని బట్టి మనం అతిశయపడని అవసరం లేదు, కానీ దేవుని మహిమను బట్టి, ఆయన యొక్క నిరీక్షణను బట్టి మనము అతిశయపడవలసిన వారమై ఉంటున్నాం. నీ అతిశయానికి కారకుడు దేవుడే. నీవు అతిశయింపదగినది ఏదైనా నీకున్నది అంటే దట్ యు హ్యావ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. క్రీస్తు నీ జీవితంలో ఉన్నాడు అన్నదాన్ని బట్టి నీవు అతిశయించవలసిన వాడవే, కానీ మరొక దాన్ని బట్టి అతిశయించడానికి వెళ్ళలేదు. 3వ వచనంలో గమనిస్తే, అలాగా దేవుని యందు అతిశయపడుతూ ఉంటున్నప్పుడు, నిరీక్షణ బట్టి అతిశయపడుతూ ఉంటున్నప్పుడు వాక్యం సెలవిస్తుంది, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదము. శ్రమల యందు అతిశయపడుదము. లోకములో ఉన్నదాన్ని గురించి అతిశయపడటానికి వెళ్ళే, ఈ లోకంలో నీకు శ్రమ కలిగినట్లయితే దానిని బట్టి అతిశయపడటానికి నీవు ఇష్టపడు. నిన్న మొన్న పోయిన వారం అంతా ధ్యానించుకున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదవండి. ద బుక్ ఆఫ్ జెరమియా 9th chapter 24th verse. చదవాలి. ఏమ్మా నేను కనపడలేదమ్మా, నీ బైబిల్లో కనపడలేదా? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయపడకూడదు. జ్ఞానము కలిగిన వాడు తన జ్ఞానాన్ని బట్టి అతిశయపడనవసరం లేదు. బలము కలిగిన వాడు, శూరుడైన వాడు, శౌర్యమును కలిగినటువంటి వాడు తన యొక్క శౌర్యమును బట్టి అతిశయపడటానికి వెళ్ళలేదు. అతిశయపడకూడదు అని వాక్యం సెలవిస్తుంది. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు. ఆయన అంటున్నాడు, ఆకాశము, నక్షత్రాలు, కొండలు, కొండల బీటలు, వాటి యందు ఉన్న పశువులు, పక్షాదులు ఇవన్నీ నావే కదా అంటున్నాడు. ఇవన్నీ నావే కదా. ఒకసారి నాకు చాలా ఆసక్తి కలిగింది.
శివాజీనగర్లో అలా తిరుగుతూ ఉంటున్నప్పుడు మా చిన్న పాప చిన్ని ఏముందంటే ఒక బర్డ్స్ ఉన్న షాప్కి వెళ్ళాం. అంటే దారిలో కనబడింది. అది కనబడితే రకరకాల కలర్ కలర్ బర్డ్స్ చూస్తే ఆ పాపకి కావాలి నాకు బర్డ్స్ అని మొడికేసింది. చిన్న పిచ్చుకు కలర్ కలర్గా ఉంటున్నాయి. కావాలని అడిగితే ఆ దగ్గరికి వెళ్ళి అడిగాము, ఈ బర్డ్ కావాలి, దీనికి ఒక చిన్న గూడు కూడా కావాలి అని అంటే ఇస్తాను. అప్పట్లోనే ఇది నేను చెప్తూ ఉంటున్నది 30 సంవత్సరాల క్రితం కదా, 97, 98 ఆ రోజుల్లో. వాడు దానికి 600 రూపీస్ చెప్పాడు ఆ గూడికి, ఆ ఒక్క పక్షికి. ఆ రోజుల్లోనే 600 రూపీస్ చెప్తే 600 ఆ రోజుల్లో అంటే ఈ రోజుల్లో 6000తో లెక్క, ఇంకా ఎక్కువే ఉంటుంది. నేను అంత డబ్బు ఖర్చు పెట్టను అని మనసులో తీర్మానించుకొని నేను ఇంకెప్పుడన్నా తెచ్చిస్తానులే మనకి మంచి, దీనికంటే మంచి బోర్డు తెచ్చిస్తాను, లేదు నాకు అదే కావాలి. తర్వాత గట్టిగా చెప్పాను, నేను తెచ్చిస్తాను అమ్మ అంటే ఇంకా మౌనంగా వచ్చేసింది. మామూలుగా వచ్చి నేను నేర్చలేదు, గట్టిగా చెప్తే మౌనంగా ఉండిపోతాను. ప్రియమైన దేవుని సంగమ, ఒక్క పిచ్చుక 600 రూపాయలు అయితే ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద, ఈ ఆకాశంలో ఎగురుచున్న పక్షులు ఎన్ని ఉన్నాయండి? ఎన్ని వేల లక్ష కోట్లకు లెక్క చెప్పాలో ఒకసారి ఆలోచించుకున్నాం. ఈ పక్షులన్నీ నావే కదా అంటున్నాడు దేవుడు. వాటిని పోషిస్తూ ఉన్నాడంటే ఆయన అంటాడు, ఆకాశమందు ఎగురు పక్షులను పోషించుచున్నటువంటి వాడు అయినటువంటి ఆయన అంటాడు, నేను నిన్ను పోషించలేనా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇంతటి గొప్ప సిరివంతుడు దేవుడు, లోకములో ఉన్న సమస్తమును కూడా అవే ఆయనవన్నీ కూడా సమస్తాన్ని ఆయన కలిగి ఉంటుండగా మనము కలిగినటువంటి స్వల్పాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటాం. ఇంకా చదవండి ఆయన 24వ వచనంలో, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయపడకూడదు, అతిశయించేవాడు దేవుని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్లు బట్టి అతిశయింపవలను. దేవుని గురించి నువ్వు ఎంత తెలుసుకుంటున్నావో దాన్ని బట్టి అతిశయించు. ఇఫ్ యు హ్యావ్ ఎన్ ప్రైడ్ ఆర్ ప్రౌడ్, దేన్ని బట్టి అంటే నీవు దేవుని గురించి తెలుసుకుంటున్నావే. ఐ నో దిస్ మచ్ అబౌట్ మై లార్డ్, ఐ నో దిస్ మచ్ అబౌట్ మై క్రియేటర్, ఐ నో దిస్ మచ్ అబౌట్ మై సేవియర్ అని చెప్పి ఆయన బట్టి సంతోషించు. నీ రక్షకుని గురించి, నీ సృష్టికర్తను గురించి, నీ యొక్క దేవుని గురించి ఎరిగిన వాడవై దానిని బట్టి నీవు అతిశయపడవలసిన వారే. కానీ నీకు కలిగినటువంటి బలం, నీకు కలిగినటువంటి ఐశ్వర్యం, నీకు కలిగినటువంటిది మరొకటిది ఏదైనా కానీ జ్ఞానం, వీటిని బట్టి నువ్వు అతిశయించడానికి వీల్లేదు. మనకు బలము అనుగ్రహించువాడు ఆయన యెహోవా నా బలమాతుంది. ఆయనే మనకు బలమై ఉంటున్నాడు. రెండవది, జ్ఞానములకు ఆయనే మూలం. జ్ఞానం ఆయన దగ్గర ఉన్నది, సర్వ సంపదలు ఆయనవి. నువ్వు దేన్ని బట్టి అతిశయించబడాలని ఆశిస్తున్నావో ఒకసారి గమనించవలసిన వారు బయటున్నావు. విశ్వాసమును బట్టి, నిరీక్షణను బట్టి, దేవుని మహిమను కూర్చున్నటువంటి నిరీక్షణ బట్టి మనము అతిశయపడవలసిన వారమై ఉంటున్నాం. ఈ సమయాన ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే 5వ వచనంలో చక్కని మాట ఉంది. ఆ వచనాన్ని ధ్యానించుకొని మనం ముగించుకున్నాం. 5వ వచనంలో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? దేవుని మహిమను గూర్చినటువంటి నిరీక్షణ. దేవుడు తన యొక్క మహిమతో ఈ లోకములకు రానై ఉన్నాడు. ఆయన నా రక్షకుడుగా ఈ లోకమునికి వచ్చి నన్ను తన యొక్క చెంతకు తీసుకుని వెళ్ళనయ్యున్నాడు. ఆయన ఎందుకు నాకు నిరీక్షణ, ఆయన నా రక్షణకర్త అని ఆయన ఎందు నిరీక్షణ కలిగినట్లయితే ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు.
ఎందుకనక ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. మన హృదయంలో ఏం కుమ్మరింపబడి ఉన్నదండి? ప్రేమ, దేవుని ప్రేమ కుమ్మరింపబడి ఉన్నది. మన హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరింపబడి ఎంతటి విచిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామంటే ప్రేమకు నిర్వచనము తెలియనటువంటి అనుభవంలో ఈ రోజుల్లో జీవిస్తూ ఉంటున్నాం. యవన ప్రాయంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటే అదే నిజమైన ప్రేమని తలస్తూ ఉంటున్నారు. ఎందుకు చెప్తూ ఉంటున్నానంటే దేవుని సన్నిధిలో మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచున్నట్లుగా మనం జీవించవలసిన వారమై ఉంటున్నాం. If we have faith in the Lord, we will not be shamed. మనం సిగ్గుపడని అవసరం లేదు, సిగ్గుపడని అవసరమే లేదు. మనకు సిగ్గు కలుగదు. శ్రమలు వస్తాయి. యేసు యందు నిరీక్షణ ఉంచుట వలన, యేసు యందు విశ్వాసం ఉంచుట వలన, యేసులో నీవు జీవించుట వలన నీకు శ్రమలు ఎంతో ఉంటాయి. అందుకే వాక్యం సెలవిస్తుంది, శ్రమ ఓర్పు కలిగిస్తుందంట, ఓర్పు పరీక్షను కలుగజేస్తుందంట, ఆ పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుందంట. ఎండూరెన్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ జీవితంలో, ఈ బ్రతుకులో మనకు ఓర్పు కావాలి. ఆ ఓర్పు దేనికోసం అంటే నిరీక్షణ. నా రక్షకుడు నాకున్నాడు, నేను ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నా, యేసు కొరకు ఎదురు చూచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బైబిల్లో. దానియేలు ప్రవక్త క్రీస్తుకు పూర్వం 900 సంవత్సరాలలో మెస్సయ్య ఈ లోకానికి వస్తున్నాడని చెప్పి ఆయన ముందుగా ప్రవచించడం జరిగింది. 9వ అధ్యాయం 25వ వచనం దానియేలు గ్రంథం. ఎక్కడ చదువుతున్నావు తల్లి? 9వ అధ్యాయము 25వ వచనం. అదే చెప్పా కదా ఇందాక కూడా. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 7 వారములు జరుగుతాయి అంటే దేవుని యొక్క రాకడ కూర్చున్నటువంటి సందేశం. అక్కడ చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అభిషక్తుడకు అధిపతి వచ్చును. అభిషక్తుడు అన్నటువంటి మాటకు పుట్టినోట్లో ఒకటి ఉంటుంది, కింద ఏమని రాసి ఉంటుందండి? మెస్సియా అని ఉంది. ఉందా మీ బైబిల్లో? ఉందమ్మా లేదా? ఉంది. మెస్సియా ఈ లోకానికి వస్తాడని దాదాపు క్రీస్తు ప్రభుల వారు జన్మించడానికి 900 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయినటువంటి దానియేలు ద్వారా దేవుడు మరి ప్రవచించడం జరిగింది. అదే మాట కొరకు, ఆ ప్రవచనం కొరకు ఎంతో మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటున్నారు. అది నిరీక్షణ, అది నిరీక్షణ. మన ప్రవక్త అయినటువంటి దానియేలు ప్రవచించాడు. ఆ ప్రవచనం జరగాలి, జరుగుతుంది. దేవుడు మాట్లాడాడు, దేవుని యొక్క మాట నెరవేరుతుందని చెప్పి ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ ఉంటున్నా. మొదటిగా లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం ఒక మాటను గమనించుకుందాం. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడును, అతడు నీతిమంతుడును భక్తిపరుడైయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను.
అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడినను ఆత్మావశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిష్యువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన్ని ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లా నేను హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, క్రీస్తు ఈ లోకములో జన్మిస్తాడు, ఆయనని చూచే వరకు నీవు మరణించవు అని చెప్పి పరిశుద్ధాత్మ అతనికి ముందుగా తెలియజేసింది కనుక దేవాలయంలో పరిచర్య చేసే ఆ సమయను క్రీస్తు కొరకు కనిపెడుతూ ఉంటున్నాడు. బహుకాలము గడిచినటువంటి వృద్ధుడని కూడా ఉంటూ ఉంటుంది. అతడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఆ ఎదురు చూచినప్పుడు యేసు ప్రభుల వారిని ఆ యొక్క ధర్మశాస్త్రపు చొప్పున ఆయనను దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకునే నిమిత్తమై తీసుకుని వచ్చినప్పుడు ఆయన చేతుల్లో వెతుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అతనికి బయలుపరుస్తూ ఉంటున్నాడు. నీవు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఈయనే. హల్లెలూయా. అది ఆయన ఎత్తుకోగానే ఆ దేవుని యొక్క ఆత్మ చేత చెప్పబడిన వాడై హృదయంలో సంతోషించు వెంటనే గొప్ప మహిమ కీర్తన పాడుతూ ఉంటున్నాడు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. హల్లెలూయా. మెస్సయ్య ఉన్నాడు, ఆయన వస్తాడు అనే నిరీక్షణ సొమ్మియదుకున్నాను. కింద ఆ యొక్క అన్న కూడా ఒక కాలము గడిచినటువంటి విధవరాలై ఆమె క్రీస్తు కొరకు ఉపవాసంతో ప్రార్థనతో రాత్రి పగలు దేవుని మందిరంలో సేవ చేస్తూ ఉంటుంది. ఆమె కూడా ప్రభువును చూసి ఆయనను గూర్చి నజరేతునికి వెళ్ళి అక్కడ క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉంటుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఒకసారి గమనించవలసిన వారమై ఉంటున్నాం. క్రీస్తు లోకానికి వస్తాడు రక్షకుడుగా అన్న విషయాన్ని దేవుని ఆత్మచేత బోధించబడినటువంటి మాటలకు లోబడి ఆ ప్రవచనాలు అర్థం చేసుకుని క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాం. అది నిరీక్షణ. ఇట్స్ అన్ హోప్ ఎక్స్పెక్టింగ్ దట్ లార్డ్ ద మెస్సయ్య ఇస్ గోయింగ్ టు కమ్. అది నిరీక్షణ. రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. చదువుతాను. చాలమ్మా, లేదమ్మా, ముందు చదువు. అయిపోయింది, చాలు. కేఫా వరకు చాలు. అక్కడ ఒక చక్కని మాట మనం గమనించాలి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరిలో ఒకడు సీమోను, పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి మేము మెస్సయ్యను కనుగొంటిమి. హల్లెలూయా. మేము మెస్సయ్యని కనుగొంటిమి. ఎవరి కొరకైతే ఇశ్రాయేలులు ఎదురు చూస్తూ ఉంటున్నారో, ఇశ్రాయేలులకు కలుగుతున్నటువంటి శ్రమలలో ఈ శోధన నుండి తప్పించగలిగిన వాడు మెస్సయ్య. ఆయన వస్తాడు, ఆయన వస్తే మాకు నెమ్మది కలుగుతుంది, నెమ్మదిని దయచేస్తాడని ఆయన కొరకు ఎదురు చూచుచున్నారు ఆ దినములలో ఉన్నటువంటి ప్రజలు అన్న విషయాన్ని గమనించాలి. చేపలు పట్టుకున్నటువంటి జాలరులకు కూడా మెస్సయ్యను వచ్చినటువంటి సందేశము ఉన్నది. వారు కూడా ఎదురు చూస్తూ ఉంటున్నారు. మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. మెస్సయ్య యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఆయన్ను కల్లారా చూస్తారు. అది నిరీక్షణ యొక్క ప్రతిఫలం. దే వర్ వెయిటింగ్ ఫర్ ది మెస్సయ్య. దే హావ్ సీన్ హిమ్ అండ్ ఇట్స్ అన్
great joyful time for them. They were expecting Messiah to come. మెస్సయ్య రావాలని ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన చూసినప్పుడు వారి హృదయాలు ఆనందభరితమైపోయి ఉంటున్నది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, నాగప్ప కింద చూసే కంటే నన్ను చూసావనుకో నీకు నిద్ర రాదు. నన్ను ఒకసారి ఉరుము చూస్తా కూర్చో. నువ్వు కింద చూసుకుంటావు అంటే అది నిన్ను నిద్రకు లాగేస్తుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, మెస్సయ్య వస్తాడు. ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారి యొక్క హృదయాలలో ఎప్పుడూ వారి హృదయాలకు వారి యొక్క నిరీక్షణకు భంగము కాలేదు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 4వ అధ్యాయం, ఇక్కడే యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనం. క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్నా నేనే ఆయనని ఆమెతో చెప్పాను. పాపాత్మరా బహిరంగంగా జీవించగలిగినటువంటి ధైర్యాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తి, నీళ్లు తెచ్చుకోవటం ఉదయము సాయంత్రంలో జరుగుతుంది. కానీ ఇక్కడ మధ్యాహ్నం నీళ్ళ కోసం వచ్చింది. కారణం ఏంటంటే ఆ మధ్యాహ్నం ఎవరు బయట తిరిగినప్పుడు చాటుగా నీళ్లు తీసుకుని వెళ్ళిపోవాలని వచ్చింది. కానీ ఎవరినైతే చూడకూడదో ఆయనే చూసేసింది. ఎవరు కంటపడకూడదో ఆయన కంటే పడింది. అది ఆమె జీవితానికి గొప్ప నిరీక్షణ కలిగించింది. ఆమె అంటూ ఉంటుంది, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మెస్సయ్య. మెస్సయ్య కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటున్నాను. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేస్తాడు. నేను ఆయన కొరకు ఎదురు చూస్తుంటున్నాను. నాట్ ఫర్ యూ, నీ కోసం నేను ఎదురు చూడటం లేదు. నీవైతే సమరీలతో సాంగత్యం చేయకూడదు, నీవు హెబ్రీయుడుగా కనబడుతున్నావు, నీకు నీళ్ళు ఇవ్వటానికి కూడా కుదరదు. నువ్వేంటి నన్ను నీళ్ళు అడగటం అన్నట్టుగా ఉంటుంది ఆ ప్రశ్న. కానీ రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభులు వారు అంటున్నారు, నీవు ఎదురు చూచుచున్నటువంటి వ్యక్తిని నేనే. నిరీక్షణ యొక్క ప్రతిఫలం. ఎవరైతే యేసు కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉంటున్నారో వారే ఆయనను కళ్ళారా చూడగలిగిన తరువాత లోకంలోనికి వెళ్ళి ఆయన గురించి ప్రకటిస్తూ ఉంటున్నారు. వెంటనే ఆ స్త్రీ నీళ్ల కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, ఇదిగో నేను చేసినవన్నీ నాతో కూడా చెప్పుచున్నటువంటి ఈ యేసుని వచ్చి చూడండి, మెస్సయ్యను వచ్చి చూడండి అని చెప్పి క్యాటలేసి చెప్తూ ఉంటుంది. మెస్సయ్యను కనుగొన్న సమయంలో కలిగే ఆనందం అది ఏమాత్రం కూడా వర్ణించలేడు. అక్కడ చాలా చెప్తూ ఉంటున్నాడు, మెస్సయ్యని మేము కనుగొన్నాము. సిమియోను అంటూ ఉంటున్నాడు, నాదా నా ప్రాణమును ఇప్పుడు నెమ్మదితో పోనిచ్చుతున్నావు అంటున్నాడు. అన్న చెప్తుంది, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ గమనించవలసినటువంటి మాట, ఎదురు చూస్తున్నట్టు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. పాపాత్మరాలే, కానీ తన జీవితంలో ఎన్నో విషయాల్లో ఓడిపోయింది. హృదయం బద్దలైపోయింది, బ్రతుకు బద్దలైపోయినటువంటి అనుభవం జీవిస్తూ ఉంటుంది. ఆమె మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. మెస్సయ్య రానే వచ్చాడు. ఆమె కళ్ళారే ఎదుట నిలబడి, ఇదిగో నేనే మెస్సయ్యను అంటే ఆమె గుండె ఎంత పులకించిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. వాట్ ఏ జాయ్ ఇన్ అవర్ హార్ట్. ఆమె హృదయంలో ఎంతటి సంతోషం కలిగిందో ఒకసారి మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆ యొక్క 5వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, యేసు యందు నీవు నిరీక్షణ ఉంచి ఉన్నట్లయితే ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. వాక్యం సెలవిస్తుంది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు.
క్రీస్తులలో ప్రేమైన దేవుని సంగమా, నువ్వు సిగ్గుపడని అవసరం లేదు, ఉండదు. నువ్వు యేసు యందు విశ్వాసం ఉంచడం వలన నీకు సిగ్గు కలగదు. కానీ శ్రమలుంటాయి కనుక ఆ శ్రమలందు అతిశయపడుట నీ వంతుగా మార్చుకో. ఆ శ్రమలు వచ్చినప్పుడు నీవు అతిశయపడాలి. ఎందుకు? నా యొక్క విశ్వాసములో ఇంకనూ నేను స్థిరుడుగా ఎదగటానికి ఈ శ్రమలు నాకు వస్తూ ఉంటున్నాయి. అంత్యకాలం నన్ను సంభవించబోయే శ్రమలో తో ఎంచుకున్నట్లయితే ఇవి ఏ మాత్రము కూడా ఎన్నదగినవి కావని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నీకు కలిగే ఈ లోకములో ఇప్పుడు సంభవించినటువంటి శ్రమలు రానున్న దినములో ఆయన యొక్క రాకడ కాలంలో సంభవించే శ్రమలతో ఏ మాత్రం కూడా లెక్కింపదగినవి కావు. కానీ దీనికే మన గుండెలు నీరైపోయాయి కదా, అనే కదండి యేసుదాసు. చాలయ్యా, వీటిని చూడలేకపోతున్నాను, నేను వీటినే తోడుకోలేకపోతాను. అదెక్కడ న్యాయమయ్యా? కనీసం భోజనం కోసమన్న లోకంలోనికి వెళ్ళిపోయి సంపాదించుకోవటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు. ఇప్పుడు ప్రభుత్వం అయితే వెళ్ళమని చెప్పింది కదా, మీరు యథావిధిగా బ్రతకొచ్చు అని చెప్పింది. కానీ ఒకవైపున మనకే భయం వెళ్ళటానికి. బయటకు వెళితే ఎక్కడ ఏముందో, ఈ సెకండ్ పోయిందని చెప్పి ఇంకా ఎవరు అంటం లేదు, ఇంకా ఉంది అంటున్నారు. ఈ లోపల థర్డ్ వేరే వస్తుంది అంటున్నారు. సెకండ్ తగులుకుంటుందో థర్డ్ ఆవరిస్తుందో తెలియదు కదా. భయం, ఆందోళన, ఇలాంటి బ్రతుకుచూ ఉన్నటువంటి మనకు ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటాం చూసారా. ఈ కాల వ్యవధిలో అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కేవలము భరించదగినవి. ఆయన కొరకు ఎదురు చూచినప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆ స్త్రీ ఎంత చిక్కుతో ముసుగు వేసుకొని ఆ యొక్క మరి ప్రజలకు కనబడకుండా తాను చాటు చేసుకుంటూ బావి దగ్గరకు వచ్చి నీళ్లు తీసుకుని వెళ్ళిపోతుంది. హృదయంలో ఎంత బాధ అంతా తెలుసా? ఎందుకు అంత సిగ్గుతో వస్తుందామే? ప్రజలు చూస్తే నన్ను హేళన చేస్తారు, నన్ను అనరాని మాటలు అంటారు, ఆ చూటిపోటి మాటలకు ఎలా గుండె తప్పుకుంటుంది. ఇవన్నీ ఆలోచించి చాటుగా వస్తూ ఉంటుంది. కానీ హృదయంలో ఒక మాట ఉన్నది, మెస్సయ్య వస్తే మాకు ఈ కష్టాలు తగ్గిపోతాయా? అంతే కదా, మెస్సయ్య వస్తే నాకు ఈ కష్టాలు తొలగిపోతాయి. మెస్సయ్యనే కళ్ళాల చూసింది. ఆ గుండెకు భరించలే, అంటే ఆ యొక్క అనుభవించటానికి ఇంకా వెళ్ళలేనంతటి గొప్ప ఆ యొక్క ఆనందాన్ని ఆమె అనుభవిస్తూ ఉంటుంది. ప్రేమైన దేవుని సంగమా, ఒకసారి ఆలోచించుకున్నాం, ఒకసారి ప్రభు వైపు చూద్దాం. మీ హృదయాలలో ఎవరి మీద నిరీక్షణ, మనసుల మీద నిరీక్షణ ఉంచినట్లయితే నీవు సిగ్గుపరచబడతావు. దేవుని యందు నిరీక్షణ మనలను సిగ్గుపరచలేదు. దేవుని యందు నిరీక్షణ ఉంచుదాం. మనము సిగ్గుపడకుండా దేవునికి సాక్షులుగా జీవించడానికి సిద్ధపడదాం. దేవుడు మనకు తోడయ్యేవాడుగా ఉంటున్నాడు. అతి కృప మనకందరికి దేవుడు దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒకసారి తల ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనం ఒకసారి సమర్పించుకుందాం. దేవా, నన్ను సిగ్గుపరచలేకుండా చేసే నీ యందు నిరీక్షణ నాకు కావాలి తండ్రి. నీ యందు నిరీక్షణ ఉంచి సిగ్గుపడకుండా నీకు సాక్షిగా జీవించే భాగ్యాన్ని నాకు దయచేయము తండ్రిని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులను మహాగరుడమైన తండ్రి, నీ యందు నిరీక్షణ మా జీవితాలకు కావాలి దేవా. ఎందుకనగా మీ యందు నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచలేము కనుక అతి కృప మాకు దయచేయమని, శ్రమలు శోధనలో ఆవరించిన విశ్వాసము కలిగిన వారిని ఆ యొక్క విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఆ యొక్క నీతి ద్వారా మీతో సమాధానము కలిగి జీవించుటకు కృప దయచేయమని, ఈ లోకములు కలిగే శ్రమలను ఓర్చుకొని
ఆ ఓర్పునందు నా తండ్రి నిరీక్షణ కలిగిన వారమై నా తండ్రి సహనముతో మీ కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని దయచేయమని మా రక్షకుడు నేస్తున్నాము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.